ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వైఖరిపై సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించడంతో విచారణను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రేపు ఎల్లుండి 4 ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రత్యక్షంగా విచారించనున్నారు. 19న తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికిపుడి గాంధీల కేసులను విచారించనున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో నిన్న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పీకర్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా ఈ విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో విచారణ ఆలస్యం కావడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఇంకా రేపటి నుంచి కూడా విచారణ వేగవంతం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. నిన్న రాత్రి 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణను ఈ 2 రోజుల్లో పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన తరపు అడ్వకేట్ల వాదనలు, అలాగే వీరిపైన పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్ల వాదనలు విన్న స్పీకర్ ఈసారి ప్రత్యక్షంగా ఈ యొక్క ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, అలాగే వీరిపైన పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల వాదనలు ప్రత్యక్షంగా వినబోతున్నారు. దీంతో ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు తెల్లం వెంకట్రావు, అలాగే డాక్టర్ సంజయ్ సంబంధించిన విచారణను ప్రత్యక్షంగా చేస్తారు. వీరిపైన ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో కల్వకుంట్ల సంజయ్, అలాగే గుంతకల్ల జగదీష్ రెడ్డి, వీరిద్దరు కూడా ప్రత్యక్షంగా హాజరయ్యి ఈ యొక్క విచారణలో భాగంగా స్పీకర్ కు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫిరాయింపుకు సంబంధించి ఏ విధంగా పాల్పడ్డారు అనేది బీఆర్ఎస్ నుంచి ఉన్న పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు వాదనలు వినిపిస్తే తమ పార్టీ మారలేదని చెప్తున్న ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలు కూడా ఎందుకు మారలేదు, అలాగే సంబంధించి మారని చెప్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ చూపెట్టి ఈ 4 ఎమ్మెల్యేలను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇక 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే అరికపూడి గాంధీలకు సంబంధించిన విచారణ చేయబోతున్నారు. వీరిపైన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అలాగే కుతకల జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి ఇద్దరు కూడా అటెండ్ అవుతారు. ఓవరాల్ గా ఈ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఎదురెదురుగా పెట్టి ఈ విచారణ సాగించబోతున్నారు. మొత్తం కూడా వీడియో రికార్డు కూడా చేశారు. అలాగే సంబంధించి డాక్యుమెంట్ రూపంలో కూడా తయారు చేస్తున్నట్టుగా సమాచారం. ఎల్లుండి విచారణతో దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తవుతుంది. ఇక మిగిలింది కడియం శ్రీహరి, అలాగే దాన నాగేందర్, వీరిద్దరు అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించినట్టు సమాచారం. ఒకవేళ స్పందించకుంటే ఏం చేయాలనే దానిపైన కూడా స్పీకర్ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ వీళ్ళని తొందరగా ఈ నివేదికను సిద్ధం చేసి సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. All right, Rakesh.